హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి కూడాను తులారాశి వారి జాతకులు మీరు నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష పండితులు చెప్తున్న మాట ఇది. శ్రద్ధగా ఆలకించండి. రేపటి నుంచి కూడాను మీ జీవితంలో అత్యుత్తమ శుభవార్తలు, ఈ రెండు అతి పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీ చెవిన చేరిన ఆ శుభవార్తలు మిమ్మల్ని ఆనంద డోలికలలో ముంచి తేలుస్తాయి. ఇందులో సందేహమే లేదు. ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది. ఇక దుమ్ము లేపేస్తారు. మిమ్మల్ని చూసి శత్రువులకు కూడా ఎంతో భయమేస్తుంది. మీ వద్దకు వచ్చి నోరు ఎత్తడానికి కూడా ఎవ్వరికీ అంత సాహసం ఉండదు. కానీ ఒకరిని మాత్రం అస్సలు నమ్మొద్దు. వారి ద్వారా మీ జీవితం పతన స్థాయికి చేరుకుంటుంది. ఇందులో సందేహం లేదు. కావున ఆ ఒకరు ఎవరో, మీ జీవితంలో ఎటువంటి అతిపెద్ద శుభవార్తలు ఆ రెండు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. రేపటి నుంచి కూడాను లగ్న వ్యయాలలో కేతువు గ్రహ సంచారం ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో శని గ్రహ సంచారం ఉండడం ద్వారా వీరికి ఇటువంటి ప్రధానమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దీంతో వీరికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వీరికి వ్యాపార అభివృద్ధితో పాటుగా ఎక్కడికి వెళ్లినా కూడాను గౌరవంగా ఆహ్వానించే ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాల్లో విశిష్ట ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు కష్టపడి పనిచేసిన పనులు కొంచెం అటు ఇటుగా ఫలితాలు ఇస్తాయి. అలాగే సాంకేతిక విద్యలో చాలా బాగా రాణిస్తారు తులారాశి వారి జాతకులు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ యొక్క పేరును తనదైన శైలి ముద్ర వేసుకుంటారు, నిలబెట్టుకోగలుగుతారు. ఈ రాశి వారి జాతకులకు కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఇప్పటి వరకు కూడాను ఎంతో ఇబ్బందులు, ఎన్నో రకాల తగాదాలు, అసలు ఒక మాట మాట్లాడదామంటేనే గొడవైపోతుందండి. ఎవ్వరూ మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి, సంతానం కూడా మా మాట వినడం లేదు. ఇటువంటి ఏ రకమైన సమస్య అయినా కూడాను ఆ రకాల సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరంటే గౌరవం పెరిగిపోతుంది. మీ యొక్క బాధ్యతను అందరూ తెలుసుకుంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తిరిగి వచ్చి మీ కాళ్లు మొక్కబోతూ ఉన్నారు. నిజంగా తులారాశి వారి జాతకులకు ఇది శుభవార్త కాదండి. చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత కలిగించే అత్యంత పెద్ద శుభవార్త. మీ జీవితంలో కుటుంబం ఒక భాగం కాదు, మీ యొక్క కుటుంబమే మీ జీవితం అండి. కుటుంబంలో జరుగుతున్న రకరకాల సమస్యలు, సంఘటనలు మిమ్మల్ని ఎంతగానో ఇప్పటికీ కలవరపరచి ఉంటాయి. అయితే ఆ సమస్యలు దూరం కాబోతూ ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. మీరు బయటికి వెళ్లి రకరకాల పనుల్లో మునిగిపోయి ఇంటికి వచ్చేటప్పటికి ప్రశాంతత లేక ఇప్పటి వరకు కూడాను ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. కానీ మీకు ఇప్పుడు కుటుంబంతో ప్రశాంతవంతమైన జీవితం రాబోతుంది ఉన్నది. అలాగే నాణ్యమైన సమయాన్ని మీ కుటుంబంతో గడపబోతున్నారు. అలాగే ఒక తీర్థయాత్రను కూడాను ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారు. తీర్థయాత్రలు ముగిసి ఇంటికి వచ్చాక ఒక శుభ కార్యక్రమానికి కూడాను మీరు తలపెట్టబోతూ ఉన్నారు. ఇందులో నిస్సందేహము మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రేపటి నుంచి కూడాను ప్రేమ పెళ్లిళ్ల విషయాల గురించి కూడా మీ జీవితంలో ఒక ప్రస్తావన మీ కుటుంబంలో రాబోతూ ఉంది. ఈ రాశి వారి జాతకులు ప్రేమ పెళ్లిళ్లు ప్రధాన
విధ్వంసంగా మారతాయి. భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. ప్రేమ పెళ్లిని మీ ఇంట్లో ఒప్పుకుంటారు. ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో మీ యొక్క ప్రేమికురాలు లేదా ప్రేమికుణ్ణి మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. వారి యొక్క రాకతో మీ జీవితమే మారిపోతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శత్రువులు కూడాను పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించండి. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడాను తలదించుకు వచ్చేయండి. ఎవరైనా ఏదైనా అన్నా కూడాను మన వారే కదా అన్నారు అని చెప్పి వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. తులారాశి వారి జాతకులు అలా కాదని చెప్పి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తే గనక ముక్క చెక్కలైపోతుంది. జీవితం మొత్తం కూడాను ఎన్నో ఇబ్బందులు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఎదుటి వారు అలా మాట్లాడారు కదా అని చెప్పి మీరు కూడా అలా మాట్లాడడం అస్సలు చెయ్యొద్దు. అలాగే ఎదుటి వారి మాటలు కూడా పట్టించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. వారు ఏది చెప్పినా కూడాను అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే మాత్రం విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యండి. మీ కుటుంబము, జీవిత భాగస్వామి, సంతానం తప్ప ఎవ్వరిని కూడాను మీరు లక్ష్య పెట్టవద్దును. ఒకరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దును. గుడ్డిగా ఎవ్వరిని నమ్మవద్దును. ఇలా నమ్మారే అనుకోండి మీ జీవితం పతన స్థితికి చేరిపోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. కావున మీకు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఎదుర్కొన్న ఇబ్బందులు తీరిపోయి చివరికి సంతానం లభిస్తుంది. మీ బంధువులకు మీరు అండగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో వెనకడుగు వేయొద్దు. విదేశీ ప్రయాణాలు చేస్తారో, అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని సక్రమంగా మీరు నిర్వర్తించండి. ఈ రాశి వారి జాతకులు ఈ సమయంలో శుక్రగ్రహానికి సంబంధించిన కొన్ని కీలకమైన పరిహారాలు పాటించండి. తప్పకుండా చెయ్యండి. అలాగే శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేష్ఠ ఫలితాలు కలగజేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి జాతకులు బాస్మతి కంకణం ధరించడం శుభ ఫలితాలు కలగజేస్తుంది. ఇలా చేస్తే గనక ఏ పని మొదలు పెట్టినా అందులో దిగ్విజయంగా ముందుకు సాగిపోతారు. అలాగే ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టినా రేపటి నుంచి కూడాను తులారాశి వారి జాతకులు కన్న తల్లిదండ్రుల యొక్క సలహాలు లేనిదే ఏ పని చేయకూడదు. వ్యాపార రంగంలో అయితే గనక ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇతరులు మిమ్మల్ని కిందకి లాగేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తులారాశి వారి జాతకులు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నట్లయితే గనక త్వరితగతిన ఆ వ్యాపారం నుండి బయటకు వచ్చి సొంత వ్యాపారం పెట్టుకోవడం అనువుగా కనిపిస్తుంది. తత్ఫలితంగా గొడవలు తగ్గిపోతాయి. ఇక జీవిత భాగస్వామికి కూడాను తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వండి. వారిని కూడాను వారి యొక్క జీవితంలో స్వేచ్ఛగా బ్రతికే స్వేచ్ఛను కల్పించండి. ఉద్యోగం కోసం వెళ్తాను అన్నా, వ్యాపారం కోసం వెళ్తాను అన్నా తన యొక్క ఐడెంటిటీ, గుర్తింపును చెరిపివేసే ప్రయత్నం చేయొద్దు. వారిని కూడా స్వేచ్ఛగా వదిలేయండి. తత్ఫలితంగా మీకు కూడాను చాలా బాగా కలిసి వస్తుంది. వారి యొక్క సలహాలు కూడాను మీకు చాలా వరకు కూడాను నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రారంభం అవుతాయి. ఆ నూతన నిర్ణయాలు మిమ్మల్ని కూడాను పతాక స్థాయికి చేరుస్తాయి. మీ లక్ష్యానికి వారి యొక్క సలహాలు ఒక నాంది అవుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రేపటి నుంచి కూడాను తులారాశి వారి జాతకులకు 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అయితే వీరిని మాత్రం అస్సలు నమ్మొద్దు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహరించండి. ఏం మాత్రం అప్రమత్తతో ఉన్నా కూడాను ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.